ఈ రోజు రాష్ట్రంలో అద్భుతమైన టీవీ ఈ రోజు జరిగిందంటే దర్యా షేక్ దర్యా చూపిస్తాను అయ్యేమాట చెప్పండి. మైక్ దగ్గర పెట్టు, సౌండ్ పెట్టు. మిమ్మల్ని ఇరికిస్తాం, తమాషా చేస్తున్నారు, మా సిఐ గారిని కేసేస్తారు హైకోర్టులో. ఏమో ఇది మా కేసు, మాకేం కాదన్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారికి మేము పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే ఆయన కూడా మాకు న్యాయం చేయకుండా మళ్ళీ గురజాల డిఎస్పీ గారు పంపించారు. ఆ డిఎస్పీ గారు కూడా సిఐ గారు కలిసి మమ్మల్ని ఇబ్బంది కూడా చేశారు. మేము కేసు విత్డ్రా చేసుకుంటారు లేదంటే మేము చేసుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ సిఐ వెంకట్రావు గారి మీద నేను హైకోర్టు వారికి వెళ్ళాము. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు, పోలీసు ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్ కాబట్టి దీంట్లో కోర్టులో కేసు నడుస్తుంది, పిడుగుల కోర్టులో, అది వాళ్ళు తేల్చుకుంటారు, మీరు ఎలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. ఈ రకంగా ఇష్యూ ఇప్పుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి వినండి చెప్పండి సార్, క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్టు ఒక వీడియో పెట్టారని అంటున్నారు సార్. వాళ్ళ నాన్నగారు దాన్ని 21 రోజు తర్వాత చూశారు. 21 రోజు తర్వాత సార్ వాళ్ళగారు దయచేసి వినాలి, 21 రోజు తర్వాత క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేస్తున్నారని, సూసైడ్ కారణం పోలీసులు అని చెప్పి 21 రోజు తర్వాత అంటే ఏం సార్ వాళ్ళ ఫాదర్ ఆ మధ్యకాలంలో 4 మీటింగ్లు పెట్టుకున్నాడు, రకరకాల ధర్నాలు చేశాడు, 21 రోజు తర్వాత చూశాడంటే సార్ నేను అడుగుతున్నా సార్, నిజంగా వాళ్ళ ఫాదర్కే మా వాడు ఇంత మంచివాడా అనే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా సార్? నేను అంటున్నా సార్ క్రాంతి కుమార్ సమాధానం దానికి క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని అంటారు కదా, ఓకే సార్. నేను అడుగుతున్నా క్రాంతి కుమార్ వ్యక్తి దేనికి ఆత్మహత్య చేసుకునే క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి నన్ను పలానా నాగరాజు అనేటువంటి సిఐ పదే వచ్చి నన్ను కొట్టున్నాడు, హింసిస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, నేను టార్చర్ భరించలేను, నేను నాగరాజు వల్ల నేను చనిపోతున్నాను అని చెప్పి గుడుకులు చేతితో ఇంత పెట్టుకుని నోట్లో పోసుకొని ఆ మరణానికి కారణం ఈ సిఐఏ అని చెప్పి నాగరాజు అని చెప్పి చనిపోతుంటే సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్న తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఈ యొక్క పోలీసులు పోయి వాళ్ళు కేసు రాసుకుంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దౌర్భాగ్యం. దీన్ని ఈ రోజు వచ్చి నేను ఈ వేదికలో లాకప్ డెత్ కాదా అనేది 2. లాకప్ డెత్ అంటే సార్ స్టేషన్ లో జరగాలి, ఏదైతే చావు ఉందో దాన్ని లాకప్ డెత్ అంటాం, బయట ఏదో జరిగిందో దాన్ని ఆత్మహత్య అంటాం. ఒకటి ఓకేనా? అది ఒకటి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. లాకప్లో జరిగిందా బయట జరిగిందా? ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ అనే వ్యక్తి బయట జరిగాడు సార్, అతను ఒక రౌడీ షీటరు, చాలా కేసులు ఉన్నాయి సార్, చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారే అతను పట్టించుకోకుండా వదిలేశాడు. ఈ లోపల సార్ ఏ రౌడీ షీటర్ అయినా 3 నెలలకు కావచ్చు 6 నెలలకు కావచ్చు స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసులు. జరుగుతుంది సార్, ఇంకోటి చెప్తాను చెప్పండి. 2 రోజుల ముందర ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని ఒక బంగారం కేసులో
మనుగోలు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 3 రోజులు చిత్రహింసలు చేసి కొట్టారు. కొట్టి ప్రభుత్వం మీదే. దాని మీద సార్ దయచేసి చూసావా అక్కడ సీటు తయారు చేశారు. జూమ్ లో ఉన్నాడు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయంలో మాట్లాడే జూమ్ లో కిరణ్ అరే మీరు ముగ్గురే కాదు కదండి, మీరు ముగ్గురే కదా చూసినా సార్ ప్రసాద్ గారు ఆయన కిరణ్ జరుగుతుంది కదా.